షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ అని చెప్పి ఓ రోగం ఉంటుంది. అంటే మనం ఏది మెరుసుకుంటా కనిపిస్తుందో దాని దిక్కు ఉరుకుతూ ఉంటాం. ఈ రోగము కొత్తగా స్టార్ట్ అయ్యే బిజినెస్ ఓనర్స్కి, ఆంటర్‌ప్రెన్యూర్స్కి, ఫౌండర్స్కి గట్టిగా అంటుకుంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్క ఫౌండరు క్యాష్ ఫ్లో బిజినెస్ అని మర్చిపోయి ఫ్యాన్సీ బిజినెస్ అని బిల్డ్ చేస్తుండ్రు. మీ బిజినెస్లో ఇన్వెస్టర్స్, ఫ్యామిలీ, మార్కెట్ ఇవన్నీ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ బిజినెస్లో క్యాష్ ఫ్లో ఉండాలి. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత క్యాష్ ఫ్లో ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేయొచ్చు. అండ్ మీకు పచ్చి నిజం చెప్తా, కనిపించే బిజినెస్ల కంటే బోరింగ్ బిజినెస్లలోనే ఘోరంగా పైసలు ఉంటాయి. చెత్త అమ్ముకునేటోడు, రీసైకిల్ చేసేటోడు, ప్లాస్టిక్ కొనేటోడు, గీళ్ళ దగ్గరనే ఎక్కువ పైసలు ఉంటాయి. ఎవడైతే షో ఆఫ్లు చేసుకుంటా రోడ్ల మీదికి వచ్చే దుకాణాలు పెడతా చూసినావా, వాని దగ్గర తక్కువ పైసలు ఉంటాయి. ఇప్పటి నుంచి నువ్వేదన్నా బిజినెస్ బిల్డ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పైసలు ఎట్లా వస్తాయి, ఎంత వస్తాయి, ఎంత స్కేలబిలిటీ ఉంది, ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే బిజినెస్లోకి దిగుండ్రి. పైసలు, టైము, ఏజు, ఎక్స్పీరియన్స్ అన్నీ బర్బాద్ చేయకుండా ఇక బిజినెస్లో ఫౌండేషన్ ఎట్లా స్ట్రాంగ్ చేసుకోవాలి, బిజినెస్లో స్ట్రాటజీస్ ఏం యూజ్ చేయాలి, ఇవన్నీ తెలవాలంటే ఖచ్చితంగా ఫాలో కొట్టుండ్రి.